ఏది నా పాపాలని కడగగలదు అంటే ఇవి అవి ఇవి ఇవి అవి కాదు, ఏది కాదు, క్రీస్తు రక్తం మాత్రమే కడుగుతుంది. క్రీస్తు రక్తం చేయి కడగబడతాం మాత్రమే కాదు, కానీ పరిశుద్ధాత్మతో నింపబడాలి. కృపాకాలంలో ఉన్న మనకి క్వశ్చనరీ ఉండదు, ఇంటర్గ్రేషన్ ఉండదు. దేవుడు ఏమంటాడు, వచ్చావో ఒప్పుకున్నావా స్టాంప్ కొడతాను, ఓవర్. కానీ తీర్పు రోజున స్టాంప్ కొట్టి ఓవర్ ఛాయిస్ ఉండదు. ఎందుకు చేసావు, ఎవరిని అడిగి చేసావు, ఎవడ చేయమన్నాడు, ఎన్నిసార్లు చెప్పాను నీకు, చెప్పింది ఒప్పుకోవడానికి అవకాశం ఇస్తే ఎందుకు ఒప్పుకోలేదు? దేవుడు ప్రశ్నలు అడుగుతాడు. కానీ ఈరోజు ఏ ప్రశ్న అడగడు. దేవా నేను పాపినయ్యా, నా పాప కార్యం ఇలా ఉంది, నా గబ్బు ఇలాగ ఉంది, నేను చేసిన కార్యం ఇలాగ ఉంది, నన్ను క్షమించయ్యా అంటే ఐ ఫర్గివ్ యు. ప్రేమ కలిగిన దేవుడు, ఆదరించే దేవుడు ఈరోజు మన కృపాకాలంలో ఉన్నప్పుడు మనం క్షమిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. కృపాకాలంలో ఉన్నంత మాత్రాన మళ్ళీ తప్పులు చేస్తూ ఉండగలమా? నో.